ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో దర్శించడానికి వస్తూ ఉండేవారు. వారు అడిగినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలకి ఎంతో ఓర్పుగా సమాధానాలు ఇస్తూ ఉండేవారు మహర్షుల వారు. ఒక సందర్భంలో ఒకరు వచ్చి ఏమంటున్నారో తెలుసా అండి? నేను పాపిని, ఐఎమ్ ఎ సిన్నర్. ఏ ఒక్క క్రతువుని పుణ్యకార్యాలు నేను చెయ్యలేదు. దాని కారణంగా మరి దుఃఖం నాకు తప్పదా? నన్ను కరుణించి ఏదన్నా మార్గం చూపించండి నాకు. నేనేమి చెయ్యను, నాకు తెలియదు, నా సంగతి ఏమిటి అంటూ మొరబెట్టుకున్నాడు రమణ మహర్షుల వారి దగ్గర. అసలు నీవు పాపివని అనుకోవటం ఎందుకు? నీకున్నటువంటి దైవమందలి విశ్వాసమే నిన్న ఈ సంస్కృతి నుంచి రక్షిస్తుంది. అన్ని భారాలు ఆ దైవం మీదనే వెయ్యి. నీవు మోస్తున్నావని ఎందుకు అనుకుంటావు? అదిగో ఆ గోపురం మీద ఉన్న బొమ్మ ఉంది, అది మోస్తుందా గోపుర బరువుని? కనపడుతుంది అలా మోస్తున్నట్టు. ఆ బరువంతా భూమి మీదనే ఉంది కదా. ఇక్కడ కూడా నీవు ఒక పనిముట్టువి. నీవు ఏ భారాన్ని మొయ్యవద్దు, మొయ్యలేవు కూడా. పనిముట్టు చెబుతుందా నేను ఇంత పని చేశాను, అంత పని చేశాను, ఇంత మోస్తున్నానని? అనదు కదా. అంతేకాదు, ఒక సందర్భంలో తిరువాచకంలో విషయాన్ని కూడా ప్రస్తావించారు. నేను కుక్క కన్నా నీచుడను, అయినా నీవు కరుణతో నన్ను రక్షించాలని తలిచావు. ముఖ్యంగా ఈ పుట్టుక, ఈ మరణము నీవు పన్నిన మాయే కదా. నువ్వు ఎంత చెప్పుకున్నా ఇక్కడ ప్రభువేనా బహుదేహాల్లో నన్ను పొరలించిన మరి నా గతేమిటి అని నీవు అడిగినప్పుడు అంతా కూడా ఆ దైవమే చూసుకుంటాడు. నిన్ను రక్షించేది ఆ దైవము కాక మరెవరు? ఇప్పుడు మాత్రం నీవు పని చేస్తున్నావా? నీవు గాలి పీల్చున్నావు అనుకుంటున్నావు. అసలు గాలి పీల్చేది ఎవరో తెలుసా? ఆ దైవమే. నీ చేత పనులు చేయించేది ఎవరో తెలుసా? ఆ దైవమే. నీవు ఒక పనిముట్టువి. నీవేమనుకుంటున్నావు? కర్తృత్వంతో, బంధాలతో, వ్యామోహంతో, వాసనలతో నీవే అన్ని పనులు చేస్తున్నట్లుగా భావిస్తున్నావు. కర్తృత్వాన్ని మూటగట్టుకుంటున్నావు. అది మాని. నీవు కర్తవి కాదు, నీవు ఒక పనిముట్టివి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. నిద్ర లేవగానే దేహాత్మ బుద్ధి జనించినప్పుడు నాకు ఆ పని ఉందను, ఈ పని ఉందను, నేను చేస్తే తప్ప ఇంకెవరూ చెయ్యరను, ఇది నా బాధ్యతను, నేను చెయ్యకపోతే ఎవరో ఏమనుకుంటారనో అనే బరువు కింద నలిగిపోతూ ఉంటాడు ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయాజీవుడు. ఎంతసేపటికి తాను చూస్తున్నది సత్యమని, వింటున్నది సత్యమని, కంటున్నది సత్యమని, అనుభవిస్తున్నది సత్యమని అనుకుంటాడు. ఇంతకీ అనుకునేవాడు ఉన్నాడేమో చూడు అన్నప్పుడు నా చేత కావటం లేదంటాడు.
ఈ సందర్భంలో మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ, ముందు నీవు ప్రాణాయామం చెయ్యి, గాలిని దాని చలనాన్ని సరిగా చేసుకో. అంటే పూరక రేచక కుంభకాలని అలవరుచుకో. నీకు ఆలోచన మూలము, వాయు మూలము, ప్రాణ మూలము అంతా ఒకటేను. మనస్సును నియంత్రిస్తే ప్రాణాయామంతో పని లేదు. వాయువుని నీవు కంట్రోల్ చెయ్యగలిగితే, అంటే పూరక రేచక కుంభకాలతోటి దాన్ని నీవు నియంత్రించగలిగితే మనస్సు మచ్చికై నిశ్చలత్వానికి వస్తుంది. ఒక వైలెంట్ మైండ్ సైలెంట్ అవుతుంది. అది మరి పద్ధతే కదా. ఆ పని చెయ్యి. నీవు సమయం లేదను, ఉద్యోగరీత్యా అటు ఇటు పోవాలను, నిజమే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఆత్మని విడిచి ఉన్నావా? లేవు కదా. ముఖ్యంగా నీవుగానే ఉన్నావు. ముఖ్యంగా నువ్వు ఏమనుకుంటున్నావు? ఉద్యోగ ధర్మం వేరు, ఆత్మధర్మం వేరు అనుకుంటున్నావు. నీవు ఆత్మగా ఉన్నప్పుడే కదా వ్యక్తిత్వము, ధర్మము, కర్తృత్వం అంటూ బయటకు వచ్చింది. ఆత్మని విడిచి మరి నీవు ఎక్కడున్నావు పరిశీలించు. కనుక నీవు విచారించ పని లేదు. నీవసలు ఎప్పుడూ ధ్యానంలోనే ఉన్నావు. అంటే నేను ఉన్నాను అన్న ఎరుకలోనే ఉన్నావు. అది లేకుండా నీ మనస్సు క్షణకాలము కూడా పని చెయ్యదు కదా. మనస్సు లేనప్పుడు, మనస్సు ఉన్నప్పుడు కూడా నీవు ఆత్మవేను. ఆత్మ అంటే నీకు తెలియకపోవచ్చు. కారణం, ఈ వ్యక్తిత్వంతో, ఈ ఆలోచనలతో, ఈ కర్తృత్వంతో, ఈ పరిమితమైన జీవభావనతో నీ స్వరూపాన్ని, నీ సహజత్వాన్ని నీవు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు. అలా తెలుసుకోలేవు. ఈ మాయలో పరోక్ష జ్ఞానంగా ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా గ్రహిస్తున్నటువంటి వాసనాపూరితమైన వస్తు విషయజాలాన్ని, ఆత్మని కూడా అలా తెలుసుకోవాలంటే కుదరదు. కారణం, ఈ అహంకారము దాని మూలమే దానికి తెలియదు. దాని పుట్టుక ఉందో లేదో దానికి తెలియదు. ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది. కనుక విచారించు. నీవు దేహమేమో చూడు, ఆలోచనలు ఎవరికో చూడు. ఆలోచన లేని స్థితి యందు మరి మిగిలి ప్రకాశించేది నీ సహజత్వం కాక మరేముంటుంది? ఉన్నది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది. ఉనికి లేనిది కనపడిపోతుంది. కనపడిపోయేది సత్యమెట్లా అవుతుంది? ఉనికి లేనిది సత్యమెలా ఉంటుంది? ఏ మార్పు చెందకుండా, ఉదయ అస్తమానాలు లేకుండా నిలిచి ఉన్న ఏకైక సత్యము నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ మాత్రమే. ఇది గ్రహించటానికి ఊరక వండుటే నీవు చెయ్యాలి, సాధించేది కాదు. నీవే అదైనప్పుడు సాధనేమిటి, సాధించటం ఏమిటి? మంచిది, మౌనమే
నీ సహజత్వం.